అందులో చేసిన వాళ్ళంతా జైల్లో ఉన్నారు. అలాగే ఏం చేసినా కూడా నీటిపారుదల పెద్ద ఆయన నీళ్లకు నడకలు నేర్పిండట. నీళ్లకు నడకలు నేర్పడం కానీ ఏటీఎం మిషన్ తయారు చేసుకున్నారు హరీష్ రావును, కేటీఆర్, కేసీఆర్. కవితనేమో లిక్కర్ స్కామ్, ఎలా చూసిన స్కామ్ తప్ప. మళ్ళా ఇప్పుడు మన దగ్గర మీటింగ్ పెట్టిండ్రు. మళ్ళా మేము తెలంగాణ ఉద్యమకాలం పొడుస్తాం చేస్తాం అంటారు. కాబట్టి మా అమ్మల్ని చెల్లెమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. మళ్ళా మాయమాటలకు పోకండి తల్లి. ఈ మాయమాటలలో పడితే మళ్ళీ మోసపోతాం, మళ్ళా 10 ఏళ్ళు వెనుకపోతాం. ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ గాడి మీద పెడుతున్న మన బట్టి గారిని, మన రేవంత్ అన్నను గుర్తించుకొని మీకోసం ఎల్లవేళల మహిళల కోసం వారి యొక్క కోటీశ్వరులు చేయాలనే కళలతో వాళ్ళ మహిళలకు గ్యాస్ స్టేషన్లు, మన అమ్మ క్యాంటీన్, అలాగే సోలార్ పార్కులు, బస్సులు కూడా మహిళలకి అప్పచెప్పిండు ఇప్పుడు. కాబట్టి మళ్ళా డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఏది? రుణమాఫీ మహిళలకు సంక్షేమానికి ఏదైతే అంతకుముందు అన్ని అవి ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ డబ్బులను మళ్ళీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏదైతే తెచ్చిండో అది వారిదే. కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దాన్ని మళ్ళా మహిళలకు అప్పచెప్పింది. కాబట్టి తప్పనిసరిగా మహిళలు ఆశీర్వదిస్తారని అక్క చెల్లెలు ఈ యొక్క మాటలు, టీఆర్ఎస్ నాయకుల మోసపూరిత మాటలు మళ్ళా నమ్మద్దని ఈ వేదిక మీద కోరుకుంటూ ధన్యవాదాలు విమల గారు. థ్యాంక్ యూ.